హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ్ మీడియా. ఇప్పుడు అందిన వార్త, దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు 4 రోజులు బంద్. లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే కనుక వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల నోటిఫికేషన్కి అయితే వస్తాయి. అలాగే ఈ వీడియో లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది. సో లేట్ చేయకుండా ఆ వివరాలు ఏంటో చూద్దాం. సాధారణంగా ఆర్బీఐ ప్రకారం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులకు సెలవులు ఉంటాయి. ఇవి కాకుండా కొన్ని స్థానిక పండుగలకు కూడా బ్యాంకులు బంద్ ఉంటాయి. అయితే ఈ నెల 24, 25 తేదీల్లో కూడా బ్యాంకులు బంద్ ఉంటాయి. ప్రత్యేకంగా ఈ 2 రోజులు బ్యాంక్ ఉద్యోగులు రోజుల పనిదినాల అమలుకు స్ట్రైక్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బ్యాంక్ యూనియన్ ప్రకటించింది. ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ తో జరిగిన చర్చలు విఫలం కావడంతో రెండు రోజుల పాటు బ్యాంక్ ఉద్యోగులు సమ్మె నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఖాతాదారులు ముందుగానే విషయం తెలుసుకుని బ్యాంకులకు వెళ్లాలి, లేకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. 2 రోజులు సమ్మె సైరన్ మోగనుంది. అన్ని కేడర్లలో నియామకాలు, వారంలో 5 రోజుల్లో పని దినాలు, ఇతర డిమాండ్ల సాధనకు యునైటెడ్ ఫోరం ఆఫ్ ఇండియన్ యూనియన్ ఈ సమ్మె చేస్తున్నట్లు ప్రకటించింది. దేశవ్యాప్తంగా మొత్తం 10,000 బ్రాంచ్ బ్యాంకులు ఈ సమ్మెల్లో పాల్గొన్నాయి. అయితే ఈ 2 రోజులు కాకుండా మార్చి 22, 4 శనివారం, 23 తేదీ ఆదివారం కూడా ఈ 2 రోజులు దేశవ్యాప్తంగా అన్న బ్యాంకులన్నీ ఎలాగో బంద్ ఉంటాయి. ఇవి కాకుండా 24, 25 తేదీ సమ్మె చేయడంతో వరుసగా 4 రోజులు బ్యాంకులు బంద్ ఉన్నాయి. అంటే 22 నుంచి 25 వరకు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకులు బంద్ ఉంటాయి. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఖాతాదారులు ముందుగానే బ్యాంక్ పనులు పూర్తి చేసుకోవాలని, లేకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అయితే ఆప్షన్ బ్యాంకింగ్ సేవలు యథావిధిగా కొనసాగుతాయి. ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు కూడా అందుబాటులో ఉంటాయి. కానీ పెద్ద మొత్తంలో డబ్బులు విత్డ్రా చేయాలన్నా, డిపాజిట్ చేయాలంటే మాత్రం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మొత్తంగా 13 డిమాండ్లు మంత్రివర్గం ముందు పెట్టింది. విఎఫ్బియు సరైన స్పందన రాకపోవడంతో సమ్మెకు దిగనుంది. అయితే ఎన్నో రోజులుగా బ్యాంకులు సోమవారం నుంచి శుక్రవారం వరకు పనిచేస్తాయని వార్తలు వినిపిస్తున్నాయి. వీరికి 5 రోజులు పని దినాలు ఉంటాయి. కాకపోతే దీనికి గాను బ్యాంకు ఉద్యోగులు 45 నిమిషాల పాటు ఎక్కువగా వర్క్ చేయాల్సి వస్తుందని వార్తలు బయటకు వచ్చాయి. కానీ అది ఇంకా అమలు కాలేదు. ఈ నేపథ్యంలోనే వీళ్ళ డిమాండ్ల నేపథ్యంలో సమ్మెకు బ్యాంకు ఉద్యోగులు దిగుతున్నారు. దేశం మొత్తం మీద బ్యాంకులన్నీ కూడా 4 రోజులు అయితే బంద్ అయితే చేయనున్నాయండి. సో ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.